ఈ టీవీ ఏంటి మళ్ళీ ఆఫ్ అయిపోయింది? ఇక్కడ అసలు ఏది పని చేయట్లేదు. నర్స్, 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 నర్స్ ఇక్కడ వచ్చి చూడండి. నా టీవీలో అసలు ఏం రావట్లేదు. నర్స్, నర్స్, ఇక్కడ వచ్చి చూడండి. టీవీలో అసలు ఏం రావట్లేదు. ఎవరది? నర్స్, ఒక నిమిషం, ఎవరో చెప్పండి. అరే ఆగండి, కొంచెం ఆగండి. నర్స్, నర్స్, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈమె? ఏమైంది? ఏమైంది మేడం? మేడం ఏమైంది? అక్కడ 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 అక్కడెవరో ఒక విచిత్రమైన వ్యత్యాసమైన అక్కడ ఎవరు లేరు మేడం. ఈ ఫ్లోర్ లో మీరు తప్పించి ఇంకెవరూ లేరు. అక్కడే ఉన్నారు. ఒక వ్యత్యాసమైన లేడీ ఉన్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. ఉండండి. ఇలా చూడండి మేడం, అక్కడ ఎవరు లేరు. ఈ ఫ్లోర్ లో మీరు తప్పించి ఇంకెవరూ లేరు. లేదు, నేను తను చూశాను. నేను నిజమే చెప్తున్నాను. అది ఒక విచిత్రమైన ఆత్మ. నన్ను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయండి. నేను ఒంటరిగా ఉండలేను ఇక్కడ. మేడం మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఈ హాస్పిటల్లో ఈ బెడ్ తప్పించి ఇంకే బెడ్ అవైలబుల్ గా లేదు. నేను అది నన్ను చంపేస్తుంది. నిజంగానే అది చంపేస్తుంది. సరే మేడం, నేను వెళ్ళి చూసొస్తాను. తొందరగా చావాలనుకోవట్లేదు. అక్కడ చూడండి. సరే మేడం, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరక్కడ? ఎవరైనా ఉన్నారా? తను ఎక్కడికి వెళ్ళింది? పారిపోండి, 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 పారిపోండి. పదండి, పదండి. హెల్ప్, 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 హెల్ప్. రండి, పదండి, వెళ్దాం. హెల్ప్, వెళ్దాం, పదండి. త్వరగా పదండి. తొందరగా వెళ్దాం, పదండి. జరగండి, అందరు జరగండి. అరే సీమ, ఏమైంది నీకు? అరే నాన్న, ఏమైంది? సార్, మాపై దాడి చేశారు. దాడి చేశారా? ఏంటి, దాడి చేశారా? ఎవరు చేశారు?
కింద ఫ్లోర్ లో ఒక ఆత్మ ఉంది. అదే మా ఇద్దరిని చంపాలని చూసింది. ఆత్మనా? మీరేం మాట్లాడుతున్నారు? హాస్పిటల్లో ఆత్మ ఎలా వస్తుంది? అవును సార్, సోనల్ నిజమే చెప్తుంది. కింద కారిడార్లో ఒక ఆత్మ ఉంది సార్. మేము అక్కడ తప్పించుకోకపోయి ఉండుంటే మేము చచ్చిపోయేవాళ్ళం. ఆల్రెడీ జీతం వేరే తక్కువ ఇస్తున్నారు, ఇంకో పక్క ఆత్మలు వేరే తిరుగుతున్నాయి అంటున్నారు. అవునయ్యా, నేను ఇంకో చోట్ల పని చూసుకుంటాను. సీమా, నువ్వు కామ్గా ఉండు. ఇంకా నువ్వు కింద ఏం చూసావో నాకు తెలివిగా చెప్పు. మ్యామ్, బెల్ కొట్టారు. నేను సోనల్ రూమ్ కి వెళ్ళాను. తనే కారిడార్ దగ్గర ఎవరో ఉన్నారని చెప్పారు. నేను బయటకు చూడడానికి వెళ్ళినప్పుడు కారిడార్ లో ఎవరూ లేరు. ఎవరెక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరది? ఎవరెక్కడా? ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు? మీరెందుకు ఏడుస్తున్నారు? మీరు బాగానే ఉన్నారా? ఇలా చూడండి, మీరు బాగానే ఉన్నారా? ఏదైనా సహాయం కావాలా? సరే అండి. సార్, ఆ నెంబర్ 11 వార్డ్ నుంచి ఆ ఆత్మ నా పైకి దాడి చేసింది. సార్, నేను అక్కడికి వెళ్ళను. సార్, మనం ఈ ఆత్మతో ఆడుకోకూడదు సార్. ఇక్కడే ఉండండి సార్. సార్, నేను ఆల్రెడీ విన్నాను, ఈ హాస్పిటల్లో దెయ్యం ఉందంట. సార్ వద్దు. సార్ ప్లీజ్, ఈ టైంలో మనం లోపలికి వెళ్ళేది బాగుండదు. అరే ఏం కాదు సమీరా. సార్, ఇక్కడ ఎందుకు లైట్ ఎరగట్లేదు? అదిగోండి, బెడ్లో ఎవరో ఉన్నారు. సార్, సార్ ప్లీజ్ వెళ్ళకండి. సార్ ప్లీజ్. సార్ సార్ సార్, సార్, సరే, ఈవిడ కాకుండా ఇంకెవరైనా ఆత్మను చూసారా? లేదు సార్, చూడలేదు. అదేంటంటే సార్, హాస్పిటల్ మొత్తం ప్రతి చోట వెతికాము, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. ఆత్మ ఎవరి కంటికి కనిపించాలో వాళ్ళ కంటికే కనిపిస్తుంది సార్. కానీ మనం నిద్రపోయే ఆత్మని లేపాము. మేము ఇటువంటి ఆత్మల్ని ఎన్నో చూసాం, అర్థమైందా? దీన్ని మేము ఎవరికీ చెప్పలేదు. తర్వాత మనోజ్ గురించి ఏదైనా చెప్తారా? సార్, మనోజ్ మా పేషెంట్. 2 రోజుల ముందుగానే ఇక్కడ అడ్మిట్ అయ్యాడు. అతనికి ఒంట్లో చాలా ప్రాబ్లం ఉంది, పైగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. కానీ సార్, ఆశ్చర్యం ఏంటంటే వాడు 14th ఫ్లోర్లో ఉన్నాడు, కానీ ఇక్కడికి ఎలా వచ్చాడు? ఎగ్జాక్ట్లీ 2 గంటల ముందు పైనున్న పేషెంట్ని నేను చెక్ చేయడానికి వెళ్ళాను. నేను మనోజ్ని అక్కడే చూశాను. ఈ విషయం ఎవరికైనా ఒక్కడికైనా తెలిసుండాలి కదా, అది కూడా ఇంతమంది స్టాఫ్స్ ఉన్నారు కదా. అదే సార్, మాకు తెలియట్లేదు. మనోజ్ పేషెంట్ డ్రెస్ వేసుకోకుండా డాక్టర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు? ఏం తెలీదు సార్. తెలియదు, మేము చూడలేదు. అట్లీస్ట్ ఏదో ఒకటి తెలిసుండాలి కదా. కనీసం సీసీటీవీ కెమెరా అన్నా హాస్పిటల్ ఆన్ చేసి ఉండాలి కదా. అది సార్, ఈ ఫ్లోర్లో మాత్రం కాదు, రెనోవేషన్ జరుగుతుంది కదా. సార్, ఇదే మనోజ్ రూమ్, కారిడోర్లో లాస్ట్ రూమ్, రూమ్ నంబర్ 404. అలాగా?
ఇదెవరు? తను మనోజ్ కదా, పైగా ఒంటరిగా వస్తున్నాడు. సార్, వీడేంటి జాలిగా నడుస్తున్నాడు? నొప్పిగా ఉన్నట్టు ఏదీ కనిపించట్లేదే. అర్థమైందా పూర్వి? డాక్టర్ డ్రెస్సు ఎందుకు వేసుకున్నాడో చూసావా? అప్పుడే తిన పేషెంట్ అని ఎవరికీ తెలీదు. సరే, ఏదో దాచిపెడుతున్నాడు. ఆగు. అతని చేతిలో ఏదో కవర్ ఉంది చూడు. ఏంటై ఉంటుంది? అతను అందులో ఏంటి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదే. మీరా, నాకు 3rd ఫ్లోర్ ఫుటేజ్ కొంచెం చూపించు. ఎస్ సార్. సార్, అప్పుడు చేతిలో ఉన్నది ఇప్పుడు లేదు కదా. ఆ కవర్లో అతను ఏం తీసుకెళ్తున్నాడు? ఏమైంది? సరే, ప్యాంటు స్టిచ్ లోపల ఏదో దాచారు. ఈ చోటు. ఆ, ఏదో ఉంది. ఇదొక తెల్ల కాగితం. కానీ సార్, ఏమీ లేని పేపర్తో ఎవరు ఇంత కష్టపడి ప్యాంటు లోపల దాచిపెడతారు? పూర్వి, ఈ పేపర్ ఎలా కనపడుతుందో ఖచ్చితంగా ఆ విధంగా ఉండదు. ఖచ్చితంగా ఈ పేపర్ లోపల ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదే ఈ మనోజ్ జీవితాన్ని నాశనం చేసింది. సార్, మనోజ్ కారుకు సంబంధించిన జీపీఎస్ సిస్టమ్ని చెక్ చేశాం సార్. ఈ రోజు నుంచి 5 రోజుల ముందుగా 6 గంటల పాటు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి జిన్నో సిటీకి వెళ్ళాడు. ఒక మనిషి ఒళ్ళు నొప్పులతో నడవడం కూడా కష్టమే. అలాంటివాడు 6 గంటలు బండి తోలుకుంటూ సిటీ అవతలకి ఎలా వెళ్ళగలడు? సార్, నాకేమనిపిస్తుందంటే మనోజ్ అబద్ధం చెప్తున్నాడు. వాడికి ఎలాంటి రోగం లేదు. కానీ ఫ్రెడీ, ఎవరు హాస్పిటల్కి ఊరికే రారు కదా. అనవసరంగా వచ్చి ఎవరు అడ్మిట్ అవ్వరు. తను ఏదో ఒక కారణం కోసమే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయింది. సార్, ఈ నెంబర్ నుంచి మనోజ్ 15 రోజుల నుంచి 50 సార్లు మాట్లాడాడు. ఓ అలాగా. అది ఎవరి నెంబరు? సరే, ఈ నెంబర్ చిన్నూరులో ఉన్న నేహా నెంబర్ సార్. చిన్నూర్ నేహా. అలా అయితే ఖచ్చితంగా ఈ మనోజ్ నేహాని కలవటానికే చిన్నూరు వెళ్ళుంటాడు. మనం కూడా అక్కడికి వెళ్ళి నేహా ఎవరో చూద్దాం. ఒక నిమిషం సార్. నేహా మొబైల్ ఇక్కడే చుట్టుపక్కన చూపిస్తుంది సార్. ఈ చుట్టుపక్కల ఈ కారు తప్ప ఇంకేమీ లేవు. ఒకవేళ కారులో ఉన్నారేమో. బట్ సార్, ఈ చోటుకి ఏం చేయడానికి వచ్చుంటాడు? వెళ్ళి కార్ని చెక్ చేయి. సార్, కారు లోపల ఎవరు లేరే? హేయ్, చేతులు పైకెత్తు. ఏమన్నా చేయడానికి ట్రై చేసావో చంపేస్తాను. గన్ను కింద పడాయి. ఓ, మీరందరెవరు? మేము సిఐడి ఆఫీసర్స్. గన్నుతో ఇక్కడేం చేస్తున్నావు? నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది నా లైసెన్స్డ్ గన్. నేను చేసే పని అలాంటిది. నాకెప్పుడూ గన్ అవసరం ఉంటుంది. ఎందుకు? గన్తో అవసరమయ్యే పనేమిటి నువ్వు చేసేది? నేనొక ప్రైవేట్ డిటెక్టివ్ని. ప్రైవేట్ డిటెక్టివ్? అవునండి. నీకు మనోజ్ అనే మనిషి తెలుసా? మనోజా? తను నా క్లయింట్. క్లయింటే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు చనిపోయాడు. చనిపోయాడా?
ఓ మై గాడ్, ఎలా? మనోజ్ కోసం నువ్వు ఏం పని చేశావు? వాడు నన్ను అశోక్ని వెతకడానికి కోసం హైర్ చేశాడు. అశోక? ఎవరు అశోక్? అశోక్ చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పేరు అడ్రస్ మార్చేశాడు. ఏదో ఒక చిన్న ఊర్లో బ్రతుకుతున్నాడు. మనోజ్కి క్రిమినల్కి సంబంధం ఏంటి? అది నాకు తెలియదు. కానీ ఒక విషయం, మనోజ్ నాకు అశోక్ ఊరు అడ్రస్ ఇచ్చాడు. దాని నుంచి నాకు తెలిసింది అశోక్ ఒక చిన్న ఊర్లో చిన్నూర్ అనే గ్రామంలో ఉన్నాడని, వేరే నేమ్తో. నువ్వు మనోజ్ని చివరిగా చూసింది ఇక్కడే కదా? ఎస్ సార్. సార్, మనోజ్ యొక్క హత్యకు అశోక్కి ఏదో కనెక్ట్ అయినట్టుంది. సరే, అశోక్ ఫోటో ఏదైనా నీ దగ్గరుందా? ఉంది సార్. మనోజ్ మర్డర్ కేసులో ఇతన్నే వెతుకుతున్నాం. ఓసారి ఇతన్ని కనిపెట్టేశాం. ఇతన్ని కనిపెట్టే విషయంలో మాకు కాస్త సహాయం చేయగలవా? ఖచ్చితంగా సార్. సిఐడీస్కి హెల్ప్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. 32 నిఖిలేష్, 33 మిత్రడి, 34 సుట్టేసి. సరే, ఇది 35 మానూడి. ఏంట్రా జీవితం ఇది? ఇక్కడ శవంతో ఉండాలి. అరే, 37 ఎక్కడికి వెళ్ళింది? అరే, డెడ్ బాడీ ఇక్కడ లేదే. ఒకవేళ తన సొంత వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఉంటారు. సరే, తీసుకెళ్తే ఇందులో ఎంట్రీ ఉంటుంది కదా. ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. ఇక్కడేదో జరిగింది, ఇక్కడేదో ఉంది. అరే, ఏంటిది? హఠాత్తుగా ఇప్పుడు అవుతుంది ఏంటి? పరిగెత్తయ్యా. చెప్పేది నేను చెప్పేది విను. వెళ్ళిపోదాం రా. వచ్చాయి. సంజయ్, సంజయ్ ఆగు, నేను వస్తున్నాను. రా. వదిలేరా, వచ్చాయిరా, వచ్చాయి, ఎలాగే వచ్చాయి, త్వరగా వచ్చాయి. సార్, ఫస్ట్ బాడీ నంబర్ 37 కనపడట్లేదు సార్. తర్వాత సార్, ఇలా చూడండి, ఈ బాడీ సడన్గా లేచి రోహన్ చేతిని పట్టుకుంది సార్. నేను చాలా భయపడ్డాను సార్, అందుకే పరిగెత్తాను సార్. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా హాస్పిటల్లో ఇది రెండో మర్డర్ సార్. మా హాస్పిటల్ పేషెంట్స్ అందరూ భయపడుతున్నారు సార్. అవును సార్, మాకు ఇక్కడ సేఫ్టీ లేదు సార్. మేమందరం స్ట్రైక్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళి మీరు స్ట్రైక్ చేయడం మొదలు పెడితే పేషెంట్స్ అందరిని ఎవరు చూసుకుంటారు? వాళ్ళందరి ప్రాణాలు ఎవరు బాధ్యత? మా అందరికి ప్రాణాలు ఉన్నాయి సార్. కానీ స్ట్రైక్ అంతా చేసి మీకు అసలు ఏం దొరుకుతుంది? మేము మీతో పాటే ఉన్నాం కదా, ఇంకా మాకు కూడా మీ సపోర్ట్ కావాలి. సార్, ఏమైనా చేయండి, లేకపోతే హాస్పిటల్ని మొయ్యాల్సిందే సార్. సార్, ఏంటి ఫ్రెడీ? ఇలా చూడండి సార్, రోహన్ లాకర్ నుంచి తీసాం. ఈ మొత్తం డబ్బు లాకర్ వెనక ఎవరో దాచిపెట్టేశారు సార్. ఇంత డబ్బా? అది కూడా ఒక వార్డ్ బాయ్ దగ్గర? ఆశ్చర్యంగా ఉంది. మీలో ఎవరికైనా ఈ డబ్బు గురించి తెలుసా? లేదు సార్, మాకు ఏం తెలీదు. ఎవరికీ తెలీదా? తెలీదు సార్. సార్, రోహన్ ఏదో తప్పుడు పని చేస్తుంటాడు, అందుకనే హత్య జరిగింది. దానికి అవకాశం ఉంది. నీకు గుర్తుందా, మనోజ్ దగ్గర ఒక ఎన్వలప్ కనపడింది. ఒకవేళ ఈ డబ్బంతా ఆ కవర్లోనే ఉందేమో. అది వాడు రోహిణికి ఇచ్చాడని అనిపిస్తుంది. రోహన్ ఫ్యామిలీని మనం కలిసి తీరాలే. ఖచ్చితంగా దీనికి దానికి ఏదో కనెక్షన్ ఉంది. రోహన్కి మనోజ్కి మధ్య కనెక్షన్ ఉండాలి. ఖచ్చితంగా కనెక్షన్ ఉండి తీరాలి. అశోక్ గురించి ఏదైనా తెలిసిందా? ఇంతవరకు లేదు సార్. నేహా కూడా తన స్టైల్లో చేస్తూనే ఉంది. సార్, అశోక్ ఫోటోని మన ఇన్ఫార్మర్స్కి అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించాను. గ్రేట్. పూర్వి, ఆ బ్లాంక్ పేపర్ గురించి నీకేదైనా తెలిసిందా? లేదు సార్, అన్ని టెస్టులు చేసేసాం, ఏం తెలియలేదు. ఎలాగా? ఎందుకని ఈ పేపర్తో తిరుగుతూ ఉన్నాడు ఆ మనోజ్? కారణం ఏంటై ఉంటుంది? ఆ విధంగా ఈ పేపర్లో అసలు ఏముంది?
ఏంటయి ఉంటుంది అది? ఒక్క నిమిషం దయా, నాకు ఒకటి గుర్తొస్తుంది. సౌత్ అమెరికాలో డ్రగ్ స్మగ్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటానికి వాళ్ళు కొత్త కోడ్ వేడ్ యూజ్ చేస్తారు. పూర్వి యూవీ ల్యాంప్ తీసుకురండి. రెడీ, లైట్స్ అంతా ఆఫ్ చేయి. సార్, సరిగ్గా చెప్పారు సార్. సార్ ఇది గ్రౌండ్ బిల్డింగ్ ప్లాన్ సార్. అయినా సార్, ఇది ఏ బిల్డింగ్ పేరేమో తెలియట్లేదు. ఈ ప్లాన్ మనోజ్ దగ్గర దొరికింది. ఏదో కారణం ఉన్నందువల్లే తన హాస్పిటల్లో స్టే చేశాడు. అంటే ఒకవేళ ఇది ఆ హాస్పిటల్ బ్లూ ప్రింటా? చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మనం కనిపెట్టాలి అసలు మనోజ్ ఎవరని. ఈ మ్యాప్ని ఇంత జాగ్రత్తగా తను ఉంచాడంటే చాలా రోజుల నుంచి నేను నా రోగానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నా ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు ఇంత ఖర్చు మాలాంటి పేదవాళ్ళకి సాధారణమైన విషయం కాదు కదా. అందుకోసమే రోహన్కి చాలా కోపం వస్తుంది. కానీ సార్, ఎలా అని తెలియదు గాని రోహన్ దగ్గర సడన్ గా చాలా డబ్బులు వచ్చేసాయి. మరి ఇంత డబ్బు ఇక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని మీరు ఆయన అడగలేదా? సార్, నేను అడిగాను, కానీ ఎప్పుడూ తను నాకు చెప్పనే లేదు. సార్ సార్ ఈ మెడిసిన్స్ అన్ని ఇక్కడే దాచిపెట్టారు చూడండి సార్. ఇవన్నీ కాస్ట్లీ మెడిసిన్స్ కదా. ఒకవేళ మెడిసిన్స్ హాస్పిటల్లో కొని బయట ఎక్కడైనా అమ్ముతున్నాడేమో. రోహన్ ఫ్రెండ్ లేక వేరే ఎవరైనా మీకు బాగా తెలుసా? రోహన్తో ఈ బిజినెస్ చేసిన వాళ్ళు? లేదు సార్. అవును, ఒకరోజు నేను నిద్రపోయానని తను అనుకున్నాను. తను బయట ఎవరినో కలవడానికి వెళ్ళాడు. ఎవరా మనిషి? బయట చాలా చీకటిగా ఉండింది, నేను చూడలేదు. కానీ రోహన్ తనని సార్ సార్ అని పిలిచాడు. సారా? సరే, పర్వాలేదు. ఆ వ్యక్తి గురించి ఇంకా నీకు ఏమైనా తెలుసా? ఏదో ఒక విషయం. ఆ మనిషి కుంటుకుంటూ నడిచాడు. కుంటుతూ నడుస్తున్నాడా? రోహన్ అతన్ని సార్ అని పిలిచాడు. అంటే అతను రోహన్కి సీనియర్ అయి ఉంటాడు. అరే సార్, అక్కడ హాస్పిటల్లో ఉండే విజయ్, ఆ వ్యక్తి కుంటుకుంటూ నడిచాడు. విజయ్, నోటికొచ్చిందంతా వాకకండి సార్. నేనే నా పేషెంట్స్ని చంపి నా నా హాస్పిటల్ పేరు చెడగొట్టుకుంటానా ఏంటి? ఏమంటున్నారు మిస్టర్ విజయ్? మీరు చాలా మంచివారు కదా. మీ హాస్పిటల్ మీద మీకు ఎంతో శ్రద్ధ ఉంది కాబట్టే మీ హాస్పిటల్ మెడిసిన్స్ని మీరు బయట ఇల్లీగల్గా అమ్ముతున్నారు. మందు బ్లాక్లో అమ్ముతున్నానా? నాకు తెలీదు సార్. ఒక ప్రశ్నకే తెగ వాగి పారేస్తున్నాడు. హలో విజయ్ బాబు, రోహన్ భార్యని మేము మీట్ అయ్యే వస్తున్నాం. రోహన్తో గొడవ పడేటప్పుడు తన 2 కళ్ళతో నిన్ను చూసింది. హాస్పిటల్ స్టాఫ్స్, డాక్టర్స్ అందరూ మందులు దొంగిలిస్తున్నారని చెప్తున్నారు. నీ విషయం అంతా తెలిసిపోయింది మిస్టర్. నాకు కూడా తెలిసింది నువ్వే రోహన్ని ఇరికించావని. అరే బాగా ఆలోచించండి. హాస్పిటల్ నిర్వాహకుడు హాస్పిటల్లో మందులు దొంగిలిస్తున్నాడని తెలిస్తే మీ పరువు పోతుంది కదా సార్. ఇక్కడున్న మందులన్నీ బ్లాక్లో బయట అమ్ముతున్నావు కదరా. ఇప్పుడు మీరే నిజం చెప్తారా లేక మేమే బలవంతంగా చెప్పించాలా? నన్ను క్షమించండి సార్. నేను పెద్ద తప్పు చేశాను. అది కొంచెం సమయంగానే నా ఫినాన్షియల్ పొజిషన్ అస్సలు బాగాలేదు. అందుకే ఈ దారి తప్ప ఇంకేం దారి నాకు తెలియలేదు సార్. భాగం కోసమే రోహన్ని చంపావా? లేదు సార్, నేను ఎవరిని చంపలేదు. దీనికి నాకు ఏ సంబంధమూ లేదు. అది కొన్ని రోజులకి ముందు మనోజ్ నన్ను కలవడానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మందు దొంగించడానికి, ఇంకా దాని గురించి నాకు అంతా తెలుసు అని చెప్పాడు. నువ్వు ఇలా చేస్తున్న విషయం అతనికి తెలుసు కదా? లేదు సార్, హాస్పిటల్ లాస్లో ఉన్న ఆ విషయం వాడికి ఎలాగో తెలిసిపోయింది. వాడు దాన్ని కొనాలి అనుకున్నాడు. ఎందుకు తీసుకోవాలి? వాడు దీన్ని ఇరిక్కొట్టి ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టాలి అనుకున్నాడు.
నువ్వు ఒప్పుకున్నావు. లేదు సార్, నేను వద్దన్నాను. సార్ ఎవరు ఈ హాస్పిటల్లో తీసుకోవాలనుకున్నారో వారు ఎందుకు పేషెంట్గా అడ్మిట్ అవ్వాలి? అది నాకు తెలీదు మేడం. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అవుతే మేం వాళ్ళకి వద్దనలేం కదా. మనోజ్ చేతిలో ఒక పేపర్ ఉంది. ఒకవేళ దాన్ని ఒక కారణంతోనే రోహన్కి ఇచ్చుండాలి. హాస్పిటల్ మందుల్ని దొంగతనంగా అమ్మేవాడిని ఎక్స్పోజ్ చేయాలనుకున్నాడేమో. ఈ విషయం బయటికి తెలిస్తే హాస్పిటల్కేగా చెడ్డ పేరు. ఆ తర్వాత అయ్యగారు జైలుకు వెళ్ళుండేవారు. ఈ విషయాలు తెలిసిన ఇద్దరూ కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఇప్పుడు నీ గురించి బయట చెప్పడానికి మనుషులు లేరు కదా. నేను నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఎవరిని చంపలేదు. నేను ఒక ఫ్రాడ్ అయి ఉండొచ్చు, కానీ హత్యంతుడు కాదు సార్. వీడి మాటలు వింటుంటే నిజమే అనిపిస్తోంది. మనోజ్ అశోక్నే కదా వెతుకుతూ ఉన్నాడు. మ్మ్. ఇతను నీకు తెలుసా? వీడిని ఎక్కడో చూశాను. అరే వీడి సమీరాకి రెండో మొగుడు. కొన్ని రోజులకి ముందే హాస్పిటల్కి వచ్చి గలాటా చేసి వెళ్ళాడు. అప్పుడు సెక్యూరిటీస్ని పిలిచి మేము వీడిని బయటికి తోసాము. సమీరా సార్, ఇది ఆ లేడీయే సార్. ఈవిడే సార్ అందరి దగ్గర ఆత్మ అని బెదిరించేది సార్. అవునా? అందరినీ బెదిరించిందా? అయితే సమీరా మేడంని మీట్ అవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ, సమీరా ఎక్కడున్నారు? అదిగో అక్కడ. చెప్పు. సమీరా, హా? అశోక్ ఎక్కడున్నాడు? నాకు తెలీదు. ఆ పిచ్చివాడు ఇక్కడికి వచ్చి గొడవ పడి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మాట్లాడలేదు. మీ భర్తేనా అది? ముందే ఎప్పుడు తను నేరస్తుడని తెలిసొచ్చిందో నాకు ఆ క్షణమే వదిలేశాను. మేము అశోక్ని వెతుకుతున్నాం. వాడెక్కడ దాక్కున్నాడో మాకు తెలియడం లేదు. మీకు తన గురించి ఏమైనా తెలుసుంటే చెప్పండి. అంటే ఐ మీన్ మాకు తెలియని విషయాలు. హాస్పిటల్లో నేను ఇంటర్న్గా ఉన్నప్పుడు అతని బిహేవియర్ వేరేలాగా ఉన్నింది. పెళ్లి తర్వాత అలాగంటే అశోక్ ఇక్కడ వర్క్ చేశారా? ఇక్కడ కాదు, ఇంతకు ముందు వేరే హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు. అది బర్న్ అయిపోయింది. అక్కడే మేమిద్దరం పనిచేసేవాళ్ళం. సమీరా, ఈ మనోజ్ అశోక్ని వెతుకుతూ ఉన్నాడు. ఆ సమయంలో మనోజ్ నిన్ను మీట్ అవడానికి ప్రయత్నించాడా? అశోక్ మనోజు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఒకరోజు మనోజ్ అశోక్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాడు. అతని వస్తువు అతని దగ్గర ఉన్నట్టు నాతో చెప్పాడు. తీసుకొచ్చాని అడిగాడు. నేను కుదరదన్నాను. అతని కోపం వచ్చింది. తర్వాత చెప్పాడు, అశోక్ జైలుకు వెళ్ళడానికి ముందు నీ దగ్గర కేటు గురించి ఏమైనా చెప్పాడా? ఈ కేటు అంటే ఏంటి? నాకు తెలియదు సార్. కేటు నేనెక్కడో విన్నానే. అరే, కొన్నేళ్ల క్రితం జేడీ జ్యువెలర్స్లో వజ్రాలు దొంగిలించబడ్డాయి కదా. నాకు కూడా గుర్తుంది. అందులో ఒక వజ్రం పేరే ఈ కేటు. అవును సార్, కేటోనే. నాకు గుర్తుంది సార్, ఇది అన్ని న్యూస్ ఛానల్లో వచ్చిందని. మీడియా వాళ్ళు దీనికి కేటు కేసు అని పేరు పెట్టారు. యా. దొంగిలించబడిన వజ్రాల గురించి తెలియలేదు. ఆ దొంగలు దొరకలేదు. ఒకవేళ ఈ మనోజ్ గాని అశోక్ గాని వీళ్ళల్లో వజ్రాన్ని ఎవరైనా కొట్టేసింటారా? అవకాశం ఉంది. అశోక్ దొంగిలించిన డైమండ్స్ ఎక్కడైనా దాచుంటాడు. ఆ తర్వాత ఇంకో కేసులో ఇరుక్కుని ఉంటాడు. అందుకే మనోజ్కి ఆ డైమండ్స్ దొరకలేదు. కానీ ఆ మనోజ్ దగ్గర మ్యాప్ ఉంది కదా, అది ఖచ్చితంగా పాత హాస్పిటల్దే అయి ఉంటుంది. అందుకనే సార్ మనకి ఆ రికార్డ్స్ దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ హాస్పిటల్ లేదు. ఖచ్చితంగా అశోక్ ఆ వజ్రాన్ని హాస్పిటల్లోనే దాచుంచుండాలి. అందుకనే మనోజ్ హాస్పిటల్ని కొనాలనుకున్నాడు. అతన్ని తీసుకోపోయేసరికి ఈ హాస్పిటల్కి పేషెంట్గా వచ్చాడు వజ్రాన్ని వెతకడానికి. కానీ ఎవరికో ఈ విషయం తెలిసింది. అందుకే మనోజ్ని చంపేశారు. సార్, అక్కడ ఆ? అక్కడ ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడ? అక్కడ. రండి, వెళ్ళి మీట్ అవుదాం. సార్, ఇటువైపు దారే లేదు సార్. ఎలా వెళ్ళుంటాడు? ఆత్మావా? అది ఎక్కడికైనా వెళ్తుంది, ఎక్కడికైనా వస్తుంది.
సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, వెళ్ళిపోదామా? ఇక్కడే ఉన్నారు, వెతుకు. ప్లీజ్ సార్, సార్ వద్దు సార్, సార్ దండం పెడతా వద్దు సార్. సార్ మా 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 వాళ్ళు వదిలేయమ్మా, మీరు నాకు మంచి అమ్మే కదా. రామ్మా, నా మంచి అమ్మ కదా, నువ్వు మంచి అమ్మవే కదా. వాళ్ళని వదిలేయమ్మా, వదిలేయమ్మా. రామ్మా రా, ఏం లేదుమా, నేను చెప్పేది వినమ్మా. రామ్మా కూర్చోమ్మా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలమ్మా. సార్ మా అమ్మ ఒక మెంటల్ కండిషన్ చాలా దారుణంగా ఉంది సార్. సార్ నేను చాలా పేదోడిని సార్. మా అమ్మకి ట్రీట్మెంట్ ఇచ్చేంత నా దగ్గర డబ్బు లేదు సార్. అందువల్ల నేను ఇక్కడ దాచుంచాను సార్. 2-3 సార్లు ఇక్కడ నుండి పారిపోయారు కూడా. ప్రతి ఒక్కరు ఆత్మ అన్నారు సార్. రండి సార్, ఒక్క విషయం కన్ఫర్మ్ అయింది, ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆత్మ లేదు సార్. సార్ ప్లీజ్ మా అమ్మని క్షమించండి సార్, ఆమె తప్పు చేయలేదు సార్. ఆమెకు అప్పుడప్పుడు ఈ విధంగా షాక్ వస్తుంది, కానీ ఆమె ఎవరిని చంపదు సార్. సరే సరే సరే, నువ్వు వేడవద్దు. మీ అమ్మగారి ట్రీట్మెంట్ని మేం చూసుకుంటాం, సరేనా? సార్ మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను సార్. లేదు లేదు, ఆ విధంగా చెప్పకు, ఇది మా బాధ్యత. సరే, వీలైతే నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చుగా. సార్ ఇంతవరకు మనం హంతకుడిని కనిపెట్టనే లేదు. హంతకుడు ఇక్కడే ఉండుంటాడు. ఖచ్చితంగా దొంగిలించిన వస్తువు కూడా ఇక్కడే ఉండుంటుంది. దొంగిలించిన వస్తువా? సార్ కొంత సమయం క్రితం తవ్వే శబ్దం నాకు వినపడింది. ఎక్కడ? లాక్ చేస్తున్నారు. ఇక్కడేదో ఉంది. దొంగిలించిన వస్తువు పోయింది, కానీ దాని పరికరం ఇక్కడుంది. హంతకుడిని ఎలా కనిపెట్టాలి? హాస్పిటల్లో దాచిపెట్టిన దొంగతనం చేసిన వస్తువు మనోజ్ కాకుండా ఇంకెవరన్నా తీసుండాలి. అదెలా చెప్తున్నారు సార్? ఎందుకంటే దొంగిలించిన వస్తువుని ఎక్కడ పూడ్చారో అశోక్కి మాత్రమే తెలుసు. మనోజ్ కూడా ఈ విషయం తెలుసు. ఆ వస్తువుని దొంగతనం చేసి అతనే తీసుకోవాలని ఆశపడ్డాడు. వాడే చనిపోయాడు కదా, మిగతా ఉన్నది అశోక్. వాడొక్కడే మూడో వ్యక్తి ఎవడని చెప్పగలడు. సార్ ఒకవేళ అశోక్ మొదటి వారి ఆ సమీరా కూడా అయి ఉండొచ్చు. అలా కాకపోతే విజయ్ కూడా అయి ఉండొచ్చు. సార్, నేహాతో నేను ఇప్పుడే మాట్లాడాను. అశోక్ డాక్టర్ అర్జున్తో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాడు. పైగా ఇది జరిగి చాలా నెలలవుతోంది. సార్ డాక్టర్ అర్జున్ ఒక సైకాట్రిస్ట్, ఆయనకి సొంత క్లినిక్ కూడా ఉంది. అశోక్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు ఎప్పుడులాగా అబ్నార్మల్గా ఉండేవాడు. చాలాసార్లు ఒంటరిగా కూర్చుని మాట్లాడేవాడంట. అంతేకాకుండా సార్, అశోక్ అర్జున్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. అవును, ఈ మధ్య డాక్టర్ అర్జున్ ఆ హాస్పిటల్లో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అది కూడా జనరల్ మెడిసిన్లో.
అప్పుడు దయ ఖచ్చితంగా సైకాటిస్ట్ ట్రీట్మెంట్ ద్వారా ఆ అశోక్ వచ్చి అర్జున్ దగ్గర ఈ దొంగతనం జరిగిన వస్తువు గురించి చెప్పుంటాడు. అవును సార్, అందుకే దొంగిలించిన వస్తువును మళ్ళీ దొంగిలించడం కోసం డాక్టర్ అర్జున్ ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. దయ డాక్టర్ అర్జునే మనకి ఉపయోగపడతారు. నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నేను నిన్ను వదిలేయాలా? నువ్వే కదా నాకు దొరికిన బక్రావి. నువ్వే కదా నన్ను జైలు నుంచి కాపాడతావు. నిన్ను వదిలేయమంటావా? దయచేసి నన్ను చంపదు. నాకు చిన్న పిల్లలున్నారు. సారీ, నువ్వు నా చేతిలో చావాల్సిందే. చనిపోయిన తర్వాత నీ శవం ఎవరికి దొరకదు. ఆ తర్వాత అందరూ ఏమంటారో తెలుసా? రోహన్ ఇంకా మనోజ్ని నువ్వే చంపావంటారు. ఇంకా డైమండ్స్ తీసుకొని పారిపోయావంటారు. ఏంటి డైమండా? ఇలా చూడు, దాని గురించి నాకేమీ తెలీదు. నీకు ఈ విషయాల గురించి ఏం తెలియదు, కానీ లోకమంతా అది నువ్వే చేశావని అనుకుంటారు. నేను నీకోసమే సూపర్ ప్లాన్ వేసి పెట్టాను. నువ్వు విదేశాలకి వెళ్ళిపోయావని ఇక్కడున్న జనాలందరూ నమ్ముతారు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. దయచేసి నన్ను చంపద్దు. ఇలా చూడు, నేను ప్రామిస్ చేస్తాను, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను. భయపడకు, నీకు చాలా నొప్పిగా ఉండదులే. నీకు నమ్మకం రాలేదంటే అశోక్ దగ్గరే అడుగు. వాడి శవాన్ని నీ ముందే కదా నేను కూర్చోను. గుడ్ బై అర్జున్. వద్దు. సిఐడి అంత ఈజీగా ఈ సిఐడి నుంచి తప్పించుకోలేవు. అశోక్ దొంగిలించిన డైమండ్స్ గురించి నీకెలా తెలుసో? సార్, అశోక్ జైలు నుంచి విడుదలైన తర్వాత నన్ను వచ్చి కలిశాడు. అదే కాదు, వాడు చాలా అప్సెట్గా ఉన్నాడు, చాలా లోన్లీగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు సార్, వాడు కొంచెంగా నన్ను లవ్ చేశాడు. వాడు నా కోసం మంచివాడుగా మారి బ్రతకడం స్టార్ట్ చేశాడు. నాకు అశోక్ ముందు నుంచే బాగా తెలుసు. వాడు నన్ను చాలా గాఢంగా ప్రేమించాడు. ఒకరోజు తాగుడు మత్తులో నాకు డైమండ్స్ గురించి చెప్పాడు. నీ మనసులో అత్యాశ పెరిగిపోయిందేంటి? అవును సార్, నేను ఆ డైమండ్స్ని అమ్మేసి నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను. కానీ అందుకోసం అశోక్ని ఎందుకు చంపడం? సార్, నేను చాలా భయపడ్డాను. నేను వేరేలాగా అనుకున్నాను. అదేంటంటే వాడు మత్తులో దీని గురించి ఎవరి దగ్గరైనా చెప్పేస్తే నేనేం చేయాలి? అందువల్ల నువ్వు రఘు అమ్మని కూడా ఉపయోగించుకున్నావు. హత్య చేసింది ఆత్మని ఆమె కూడా భయపడిపోయారు. అవును అవును సార్. ఈ డాక్టర్ విజయ్ అండ్ రోహన్ వీళ్ళిద్దరూ బ్లాక్లో మందులు అమ్ముతున్న విషయం నీకు ఎలాగో తెలిసిందే. రోహన్ని లేపేస్తే ఆ నింద విజయ్ మీద పడుతుందిలే అనుకున్నావు. వాళ్ళని అందంగా విసిరావు, బాగాను పనిచేశావు. కానీ మీరందరూ వచ్చి నేను చేసిన ట్రాప్లో నన్నే ఇరికిచ్చేశారు. అశోక్ నీ మీదున్న ప్రేమతో మారాలనుకున్నాడు, కానీ నువ్వు డైమండ్స్ కోసం అతన్ని చంపేశావు. డబ్బు మీదున్న అత్యాశ వల్ల నువ్వు ముగ్గురిని చంపావు. నీకు ఉరిశిక్ష పడుతుంది తప్పకుండా.